Tired of skyrocketing electricity bill of your home, factory or commercial space? Switch to solar power with AB Solar Power System. Cut your electricity bill up to 100%. Book a free consultation by our experts team. AB Solar Power Systems. Zero your electricity bill by powering a cleaner tomorrow. సార్, వైట్ హౌస్లో ఆతిథ్యం అందరికీ సాధ్యం కాదు కదా సార్. ఒక దేశ ప్రధానికో ఒక దేశ అధ్యక్షుడికో వైట్ హౌస్లో అమెరికన్ ప్రెసిడెంట్ ఆతిథ్యం ఇవ్వడం చూసాం, అర్థం చేసుకున్నాం. కానీ ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అండ్ ఫీల్డ్ మార్షల్కి ట్రంప్ వైట్ హౌస్లో ఆతిథ్యం ఇస్తూ ఉన్నారన్న వార్త సంచలనంగా మారింది. ఎందుకు పాకిస్తాన్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు ట్రంప్, అండ్ ఎందుకు ఆసిఫ్ మునీర్కి అంత ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు? మీరు అన్నట్లు ఇస్తున్నారనే ఇచ్చారు ఇక్కడ ఆల్రెడీ. మీరు అన్నట్లు సాధారణంగా వైట్ హౌస్లో ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్తో దేశాధినేతలు మాత్రమే ఈ రకమైన గౌరవాన్ని పొందుతారు. అది చిన్న కంట్రీ అయినా పెద్ద కంట్రీ అయినా దేశాధినేతలు మాత్రమే ఈ గౌరవాన్ని పొందుతారు. అసీం మునీర్ దేశాధినేత కాదు. పాక్ ఆర్మీ జనరల్స్ కూడా హిస్టరీలో వైట్ హౌస్లో ప్రెసిడెంట్ హోస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకరు జనరల్ అయూబ్ ఖాన్కు ప్రెసిడెంట్ కెనడీ హోస్ట్ చేశాడు. 2 జనరల్ జియావుల్ హక్ ప్రెసిడెంట్ రీగన్ హోస్ట్ చేశాడు. 3 జనరల్ పర్వేజ్ ముషర్రఫ్కు ప్రెసిడెంట్ బుష్ హోస్ట్ చేశాడు. కానీ ఈ ముగ్గురు కూడా జనరల్ అయూబ్ ఖాన్, జనరల్ జియావుల్ హక్, జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ ఈ ముగ్గురు కూడా మిలిటరీ కూ ద్వారా దేశంలో అధికారాన్ని చేపట్టిన సందర్భంలో వైట్ హౌస్లో ప్రెసిడెంట్ వాళ్ళకు హోస్ట్ చేశాడు. మరి ఇప్పుడు అసీం మునీర్ ఆ హోదాలో లేడు. ఆర్మీ జనరలే కావచ్చు, కానీ ఆడ కూ జరగలేదు. అసీం మునీర్ అధికారాన్ని చేపట్టలేదు. అంటే ఇండైరెక్ట్గా ట్రంప్ ఇస్తున్న మెసేజ్ ఏంటంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫ్ ఈజ్ పవర్లెస్ అని మనం మొదటి నుంచి చెప్తున్నామే. పాకిస్తాన్లో అధికారం అంతా, పవర్ అంతా ఆర్మీ చీఫ్ చేతిలోనే ఉంటుంది అని ఇది ఇప్పుడు ట్రంప్ సర్టిఫై చేశాడు. ఎంత దుర్మార్గం అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్తో మాట్లాడాలి అంటే ట్రంప్. ఒక దేశ ప్రధానమంత్రి ఒక ఆర్మీ చీఫ్తో ఎందుకు మాట్లాడతాడండి? అది అసలు ప్రోటోకాల్ అవుతుందా? ట్రంప్ కంటే ప్రోటోకాల్ తెలియకపోవచ్చు, మోడీకి ప్రోటోకాల్ తెలుసు కదా. ట్రంప్ అంటే తన వ్యాపార అవసరాల కొరకు అన్ని వదులుకోవచ్చు. భారత ప్రధాని ఎందుకు వదులుకుంటాడు? వై షుడ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ స్పీక్ టు ఆర్మీ చీఫ్? ఆర్మీ చీఫ్తో ఆర్మీ చీఫ్ మాట్లాడతాడు. ఆర్మీ చీఫ్తో ఎక్కడన్నా ప్రైమ్ మినిస్టర్స్ మాట్లాడతారా? సరే, ట్రంప్ సలహా ఇస్తున్నాడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. ఈజ్ ఇన్సల్టింగ్ ఇండియా, ఈజ్ ఇన్సల్టింగ్ నరేంద్ర మోడీ. అందులో అసీం మునీర్ లాంటి ఒక ముల్లా మునీర్తో మాట్లాడుకుని మోడీ ఏం చేస్తాడు? మోడీ భారత ప్రజలు ఎన్నుకున్న కోట్లాది భారత ప్రజల అభిమానాన్ని పొందిన నాయకుడు. అసీం మునీర్ ఎవరండి మాట్లాడడానికి? అసీం మునీర్ పాకిస్తాన్కు పోతే అక్కడ పాకిస్తానీ అమెరికన్ ఆయనకు వ్యతిరేకంగా జాకల్ గుంటనక్క అని చెప్పి ప్రదర్శనలు జరిపారు. అలాంటి వ్యక్తితో మన ప్రైమ్ మినిస్టర్ ఎందుకు మాట్లాడతాడు? ట్రంప్ ఎందుకు చెప్తున్నాడు? ట్రంప్ వాంట్స్ టు ఇన్సల్ట్ ఇండియా, క్లియర్గా అర్థమవుతుంది కదా. సో అసీం మునీర్తో ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఒక రకంగా ఐ డోంట్ కేర్ ఇండియా. మీరేమో అనుకుంటున్నారు, నాకు ఇండియా ఏదో భారతదేశం ఏమనుకుంటోంది? భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద ప్రచారం ఏంటంటే ట్రంప్ హయాంలో మోడీకి ఇండియాకు విశ్వగురు హోదా ఇస్తున్నారు అమెరికా. అసలు నరేంద్ర మోడీ అంటే ట్రంప్కు వల్లమాలిన అభిమానం. అసలు మోడీ పలుకుబడి పతాక స్థాయికి చేరింది. భారతదేశంలో ఏ ప్రధానమంత్రికి కూడా ఇంత గౌరవం లేదు వైట్ హౌస్లో. ఈ మధ్య వైట్ హౌస్కి వెళ్తే నరేంద్ర మోడీ కోసం చేరు లాగి కూర్చునబెట్టిండు ట్రంప్ అని రిపీటెడ్గా భారతీయ జనతా పార్టీ ఒక నరేటివ్ బిల్డ్ చేస్తుంది. ట్రంప్ దాన్ని పంక్చర్ చేస్తున్నాడు. మీరు అనుకున్నట్టు నేనే మోడీని కాదు ఎవరికి కేర్ చేయను. చూడండి, అసీం మునీర్తో నేను ఎంత గౌరవం ఇచ్చాను. మోడీకి ఇచ్చిన గౌరవం అసీం మునీర్కి ఇచ్చాడు. ఇక మన ట్రంప్ ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకు ఇస్తున్నాడు? నేను మొదటి నుంచి చెప్తున్నాను, అమెరికా వాంట్స్ పాకిస్తాన్. అందుకే నిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నాడు, ఐ లవ్ ఇండియా అంటలేడు. నిజంగానే ట్రంప్ లవ్స్ పాకిస్తాన్. ఎందుకు? ట్రంప్ కంపెనీకి, ట్రంప్ ఫ్యామిలీకి 60% వాటా ఉన్న కంపెనీతో ఇటీవల పాకిస్తాన్ ప్రభుత్వం క్రిప్టో డీల్ కుదుర్చుకుంది. అందువల్ల డైరెక్ట్గా పాకిస్తాన్తో ట్రంప్కు ఉన్న బిజినెస్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. అలాగే ఇటీవల మినరల్స్ ఫోరం అని పాకిస్తాన్ ఏర్పాటు చేసింది. మినరల్స్ అంటేనే ట్రంప్కి వల్లమాలిన ప్రేమ. ఎందుకంటే యుక్రెయిన్లో కూడా
మినరల్ డీల్ కుదుర్చుకున్న ట్రంప్ ఇక గ్రీన్లాండ్ను కూడా ఆ మినరల్స్ కొరకే మాకు ఇచ్చేయాలని డెన్మార్క్ పైన ఒత్తిడి తెస్తున్నాడు. సో ఇక్కడ కూడా మినరల్స్ పాకిస్తాన్ దగ్గర ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్ కావచ్చు, ఇతర సహజ వనరులను ఎక్స్ప్లాయిట్ చేసుకోవడానికి అమెరికన్ కంపెనీలు, అందులో ట్రంప్ కంపెనీలు ఆరాటపడుతున్నాయి. ఈవెన్ రియల్ ఎస్టేట్ డీల్స్ కూడా కుదుర్చుకోవడానికి ట్రంప్ ఫ్యామిలీ బిజినెస్ కంపెనీలు మీకు పాకిస్తాన్తో ఆరాటపడుతున్నాయి.